హాయ్ అండి. ఈరోజు మన కారుమూరి కిచెన్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఉంటుంది. చాలా పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చింది టేస్టీగా. పచ్చి బఠానీ, మిల్ మేకరు, క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకున్నాము. ఈ విధంగా గ్రేవీ కర్రీతో, ఎగ్ గ్రేవీ కర్రీతో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. రైతా, ఉల్లిపాయ రైతా, క్యారెట్ ఉల్లిపాయతో రైతా చేసాము. రైతాతోటి ఈ విధంగా ఎగ్ గ్రేవీ కర్రీతో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఈ విధంగా వెజిటేబుల్తో కూడా బిర్యానీ చేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం పావు కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత, గరం మసాలా 1 స్పూను, క్యారెట్ ముక్కలు 1 చిన్న కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, మిల్ మేకరు 3/4 కప్పు, ఉల్లిపాయలు 2 చిన్నవి, టమాటా 1, చిక్కుడుకాయలు ఒక 5-6, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, పచ్చిమిర్చి 2. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేగిన తర్వాత చిక్కుడుకాయలు, క్యారెట్ పీసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జాపత్రి, జాజికాయ, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. వెజిటేబుల్ ముక్కలన్నీ నూనె నెయ్యి వేసాం కదా, వీటిలో బాగా ఫ్రై అవ్వాలి కొంచెం మెత్తబడే వరకు. ఇప్పుడు కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న మిల్ మేకర్స్ కూడా వేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి పిండి తీసుకోవాలి. మిల్ మేకర్స్ వాటర్ అంతా గట్టిగా పిండేసి తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న టమాటో, చిటికెడు పసుపు,
పచ్చి బఠానీ లాస్ట్లో వేస్తాం, ఇప్పుడే వేయం. ఊరికే ఉడికిపోతాయి, అవి మెత్తబడిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడర్, ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1/2 కేజీకి 1.5 కప్పు చెంబు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఒక స్పూన్ సాల్ట్, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వాలి వాటర్. ఇప్పుడు వాటర్ ఈ విధంగా తెరిలేటప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ తక్కువ కాబట్టి కళాయిలో చేస్తున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే గిన్నెలో చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి కలిపి కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. వాటర్ అన్నీ కొంచెం ఇనికిపోయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 4-5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా ఇనికిన తర్వాత అప్పుడు మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి రైస్ ఈ విధంగా దగ్గర పడినప్పుడు మనం తీసుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడే వెజ్ బిర్యానీ. స్టవ్ ఆఫ్ చేసాను, బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఉంటుంది. చాలా పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చింది టేస్టీగా. పచ్చి బఠానీ, మిల్ మేకరు, క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకున్నాము. ఈ విధంగా గ్రేవీ కర్రీతో, ఎగ్ గ్రేవీ కర్రీతో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. రైతా, ఉల్లిపాయ రైతా, క్యారెట్ ఉల్లిపాయతో రైతా చేసాము. రైతాతోటి ఈ విధంగా ఎగ్ గ్రేవీ కర్రీతో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఈ విధంగా వెజిటేబుల్తో కూడా బిర్యానీ చేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.